సార్ అలాగే రెరా అంటే ఏంటి? అంటే దీనికి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం ఉంది? ఈ పదం నేను చాలాసార్లు మీరు మాట్లాడుతూ ఉంటే విన్నాను. దీని గురించి చెప్పండి సార్. రేరా అంటేనే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే రేరా. ఓకే సార్. రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఏంటి? ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్ లొకేషన్, మొత్తం రియల్ ఎస్టేట్ దాని చుట్టూ తిరుగుతుంది. ఓకే సార్. సో రేరా అంటే గవర్నమెంట్ బాడీ ఒకటి, సపరేట్ బాడీ. ఓకే సార్. రియల్ ఎస్టేట్ కోసం పెట్టారు. రియాల్టర్స్ కంట్రోల్ చేయడానికి, ఏజెంట్స్, మన బయర్స్ కి, సెల్లర్స్ కి, బిల్డర్స్ అందరికి యూస్ఫుల్, ఇన్వెస్టర్స్ కి. అంటే కొన్ని లాలు ఎక్కువ రియల్ ఎస్టేట్ అంటే చీటింగ్ అంటారు. అంటే గవర్నమెంట్ ఏ ప్రాతిపదికన ఈ రెరా స్థాపించింది? అంటే ఇప్పుడు మీరు చెప్పారు రియల్ ఎస్టేట్స్ బయర్స్ కి యూజ్ అవుతుందని, అంటే ఎందుకని? ఎందుకంటే ఒకప్పుడు మనం పర్మిషన్ ఇలా తీసుకొని పైకి వెళ్ళి ఇలా కట్టేవాళ్ళం. ఓకే సార్. అది తప్పది. పర్మిషన్ అంతే కట్టాలి కదా. అలాగా కొంతమంది బిల్డర్స్ డబ్బులు మిస్యూజ్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. వేరే ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ బి సి, ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. సో ఇలాంటి డిలే అయిపోతుంది కన్స్ట్రక్షన్. కొంతమంది క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. ఇలాంటివన్నీ గవర్నమెంట్ చూసి సపరేట్, అంటే అందరూ ఒకే గవర్నమెంట్ అన్నిటి మీద ఫోకస్ చేయలేదు, రేరా పెట్టారు. సపరేట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రేరా యాక్ట్ అంటే ఇది 2016 స్టార్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ 2017 1 జనవరి. ముందు పర్మిషన్ అక్కర్లేదు, ఆ తర్వాత పర్మిషన్ ఉండాలి. రేరా 3 కోణాల్లో మాట్లాడదాం. ఒకటి బిల్డర్, ఒకటి ఏజెంట్, ఒకటి బయ్యర్. బిల్డర్కి ఏం చేస్తారంటే ఆయన సేల్ అగ్రిమెంట్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు కొన్ని నేను ఇది ఇస్తాను, ఫినోలెక్స్ కేబుల్ ఇస్తాను, యాంకర్ స్విచ్లు ఇస్తాను, సరా కమోడ్ ఇస్తాను, అన్నీ రాస్తారు వాష్ బేసిన్. ఇచ్చేటప్పుడు కొంతమంది ఇయ్యరు, కొంతమంది ఇస్తారు. అక్కడ ఏమంటారంటే సరా ఆర్ ఈక్వివాలెంట్ అంటాడు. అప్పుడు షాక్ ఉండదు, ఇది తెచ్చేయచ్చు. స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. ఓవర్ నెట్ బిలియనర్ అయిపోయి నెలలో 1 year కరోడ్ పోతే వాళ్ళు చేస్తారు. అది ఎక్కువ కాలం ఉండదు, మార్కెట్లోకి వెళ్ళిపోతుంది కదా. రెండోది ఒక్కోసారి ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ 10 సంవత్సరాల పైన డిలే అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి పెనాల్టీ, వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ రేరే ఉంటుంది, నువ్వు కస్టమర్కి పెనాల్టీ కట్టాలి. డబ్బులు కట్టిన 90% నువ్వు ఇవ్వకపోతే రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి. సో మీరు కాంపన్సేట్ చేయాలి. అదే ఒకటి. అట్లానే నెక్స్ట్ ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసిన, ఇందాక డైవర్సిఫికేషన్ అన్నాను కదా, అది కంట్రోల్ చేస్తుంది. 70% నువ్వు 100 కోట్లు కలెక్ట్ చేస్తే 70 కోట్లు రేరాకి లెక్క చెప్పాలి మీరు. ఎస్క్రో అకౌంట్ అంటారు, జాయింట్ అకౌంట్. వాళ్ళ అప్రూవల్ లేకుండా నువ్వు ఖర్చు నేను జైల్లో పెట్టచ్చు, పెనాల్టీ 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్. 1000 కోట్లు పోయింటే 100 కోట్లు కట్టాలి. ఇవి మినిమం 500 square meters కంటే తక్కువ ఉంటే అక్కర్లేదు, ఎక్కువ ఉంటే కట్టాలి. 8 యూనిట్లు కంటే 8 ఇల్లులు కంటే 8 ఫ్లాట్లు రేరా కావాలి. అంటే చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ డిస్కస్ చేసాం. అదేవిధంగా ఎప్పుడు బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలంటే, కానీ బయర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడ లేదు, అంతే కదా. సో అప్పుడు ఏం చేశారంటే బయర్ కూడా ఈఎంఐస్ కట్టపోయినా, డిఫాల్ట్ అయినా, డిలే అయినా, బిజినెస్ లాస్ అవ్వచ్చు, ఉద్యోగం పోవచ్చు, కట్టలేవు కదా. అప్పుడు బిల్డర్ విల్ ఫైల్ ఏ కేస్ బయర్ డిఫాల్ట్ పేమెంట్ అని వేస్తారు. రేరాకి చెప్తారు. రేరా పైన ఇంకోటి ఉంది, రేరా అప్లియేట్ అథారిటీ, అది వేరే బాడీ, అది ఫైనల్ హెడ్, అది డెసిషన్ ఫైనల్. కమింగ్ టు ఏజెంట్, ఏజెంట్ కూడా ఒక లైసెన్స్ పెట్టారు. లైసెన్స్ అమెరికాలో లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. అంటే ఆథర్ లాయర్కి ఎట్లా ఇస్తారు, డాక్టర్ కోడ్ ఇస్తారు, వారి కోడ్. అట్లా ఇచ్చి ఏజెంట్ కనుక రంగు పని తప్పు పనులు చేస్తే బిల్డరు బయర్ ఈ మీద కేసు వచ్చి ఎవరికి రేరాకి వేస్తారు. సపోజ్ ఏజెంట్ కి కమిషన్ ఇవ్వకపోతే ఏజెంట్ విల్ ఫైల్ ఏ కేసు అంది బయర్ అసలు. ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈయన కూడా రేరా లైసెన్స్ ఉంటే ఆ వాల్యూ, రేరా లైసెన్స్ అనేది కేసు అర్హత లేదు. చాలా నిర్దిష్టంగా ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి బయ్యర్ కి సేలర్ కి ఎవరికి నష్టం రాకుండా, అదే ఉద్దేశం, మంచి ఉద్దేశం. కానీ పూర్తి స్థాయిలో అమలు పరిచే ఫ్యూచర్ లో పూర్తి స్థాయిలో రావాలి. అదేవిధంగా బిల్డర్ కి ప్రాజెక్ట్ లైసెన్స్, బిల్డర్ లైసెన్స్ ఉంటుంది. బిల్డర్ లైసెన్స్ 5 సంవత్సరాలు ఒకటే ఉంటుంది. ప్రాజెక్ట్ అంతా ప్రాజెక్ట్ మారుతూ ఉంటుంది. అవి చెక్ చేసుకోవాలి. ఇది దాని ఇంపార్టెంట్.
సార్ అలాగే ఫోర్త్ సిటీ అంటే ఏంటి? ఈ ఫోర్త్ సిటీ దీనికి సంబంధించిన విషయాలు కూడా చెప్పండి ప్రేక్షకులకి. ఫోర్త్ సిటీ అని ఎందుకు వచ్చిందంటే ఇది ఒక పెద్ద నైస్ ఇనిషియేషన్ బై ప్రెసిడెంట్ గవర్నమెంట్. అండ్ సౌత్ కొరియా వెళ్ళారు, అక్కడ ఒక సిటీ చూసి బాగా నచ్చింది. మన విలేజెస్ మనం ఎందుకు చేయలేం, మనం 5% ఎక్కువ చేద్దాం అది పెట్టారు. తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ వస్తుందంటే ముచ్చర్ల, కందుకూరు, యాచారం, కడతాల ముందు అక్కడ 30,000 ఎకరాల్లో డిజైన్ చేస్తాం. 30,000 చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. అయితే ఫోర్త్ సిటీ ఎందుకు వచ్చిందని అన్నారు. ఫోర్త్ సిటీ ఫస్ట్ సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్, తర్వాత సైబరాబాద్. ఫోర్త్ సిటీ 100% పొల్యూషన్ ఫ్రీ అంటారు, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, రకరకాలుగా పిలుస్తున్నారు. ఏదైనప్పటికీ ఫుల్లీ డెవలప్డ్, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్ అది చేద్దామని ఉద్దేశం. అయితే ఫోర్త్ సస్టైనబిలిటీ ఏమొస్తాయి? phase 1, phase 2, phase 3 ఉన్నది. ఏమొస్తాయంటే మెయిన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ బోత్, రెండు స్పోర్ట్స్ సిటీ 200-300 ఎకరాలు, తర్వాత గోల్ఫ్ కోర్స్, దాని తర్వాత ఐటీ కారిడార్. అంటే ఇంత పెద్ద సిటీ ఇన్ని ఫెసిలిటీస్ చెప్తున్నారు అంటే సామాన్యులు ఎవరు దీంట్లోకి కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కోవచ్చు? ఎంత కాస్ట్ ఉండొచ్చు అంటారు? అది డిజైన్ బట్టి ఉంటుంది, మేబీ అందుబాటులోనే ఉండొచ్చు. ఎందుకంటే సిటీ కొద్ది దూరం కదా. సో అయితే ₹1 తక్కువ అయితే ఇది రాదు, 2-3 కోట్లు అయితే ఉండొచ్చు అనుకుంటా. ఫ్లాట్, సింపుల్ ఫ్లాట్. వీళ్ళ అయితే ఎక్కువ ఉంటుంది అది. రెండోది ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత SEZs, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఆనంద్ మహీంద్ర గారు చైర్మన్ గా ఉన్నారు స్కిల్డ్ వర్సిటీకి. అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇంకెక్కడ సిటీ విత్ ఇన్ ద సిటీ. ఆ సిటీ వస్తే ఇండియాలోనే కదా వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అయిపోతుంది. హైదరాబాద్ ఈస్ ఫేమస్ ఫర్ సో మెనీ థింగ్స్. ఏం చెప్పండి, హైదరాబాద్ దేని ఫేమస్? హైటెక్ సిటీ, పారడైజ్ బిర్యానీ ఫస్ట్. ఫుడ్ ఐటమ్స్ అయితే పారడైజ్. కరాచీ బిస్కెట్స్, మొత్తం వరల్డ్ వైజ్ గా బిర్యానీ గురించి చెప్తారు కదా సార్. కరాచీ బిస్కెట్స్, అవును. ఇరానీ చాయ్, పర్ల్ సిటీ. సో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, ఇన్ ది వరల్డ్. అంటే 5 times అవార్డు వచ్చింది బెస్ట్ లివబుల్ సిటీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ కంపేర్ టు వైజాగ్ లో ఎక్కువ. నేను వైజాగ్ లోనే పుట్టాను. వైజాగ్ కాస్ట్ ఇస్ మోర్ దెన్ హైదరాబాద్. అవునా సార్? అవును. అట్లా మీరు ఎప్పుడైనా కావాలంటే రెండు వైజాగ్ చూపిస్తాను. షూర్ సార్. అక్కడే తక్కువ అనుకుంటాను. లేదు, వైజాగ్ ఒకటి, మిగతా ప్లేసెస్ తక్కువ ఉంటాయి. వైజాగ్ మాత్రం ఎక్కువ కాస్మోపాలిటన్ సిటీ. వైజాగ్ లో సీ-టు ఎయిర్ అన్నీ ఉన్నాయి, మన దగ్గర లేవు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. అట్లానే అంటే బెస్ట్ లివబుల్ ఏంటంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది, తుఫాన్లు సునామీలు రావు, ఫుడ్ బాగుంటుంది, ఫ్రంట్ కల్చర్, ఏ భాష పోతుంది. చూడండి, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు సింధీ, మల్టీ హార్డ్వేర్ షాపులన్నీ వాళ్ళవే, టైల్ షాపులన్నీ వాళ్ళవే, స్వీట్ షాపులన్నీ వాళ్ళవే. అట్లా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ హ్యాపీ పోతాయి. బిల్డింగ్ కొనేస్తున్నారు. 10 years ఫస్ట్ రెంట్ తీసుకుంటాడు, తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ కొనుక్కుంటూ పోతాడు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకలేం. అదే వాళ్ళకి మనకి తేడా. బట్ మనం ఎవరో చేస్తాం, అందరినీ ఎంకరేజ్ చేస్తాం. వాడు ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ, ఏ స్టేట్ అని చూడం. ఫుడ్ బాగుంటుంది. ఏ జాతి ఫుడ్ ఆ జాతి ఫుడ్ దొరుకుతుంది. హైదరాబాద్ అంటే ఫుడ్ ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, 100. ఏ రెస్టారెంట్ ఖాళీ ఉండదు. సో అందుకని హైదరాబాద్ ఈజ్ ఫేమస్. సో ఫోర్త్ సిటీ అనేది ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి టైం పడుతుంది. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే డబ్బులు లేవు మన దగ్గర. ఆంధ్ర దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ డబ్బులు లేవు. అది ఫండింగ్ కాదు. ఇప్పుడు న్యూస్ చూసాను నిన్న మొన్న, చంద్రబాబు గారు 3 లక్షల కోట్ల దాకా డిస్కషన్ జరిగింది. అదాని, అంబానీ, టెస్లా, ఈక్వినిక్స్, యూట్యూబ్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, IBM, కాంగ్రెస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ రాబోతున్నాయి వైజాగ్ లో. ఐటీ డేటా సెంటర్స్, అదాని, అంబానీ ఇవన్నీ పెడుతున్నారు. అట్లా మనకు కూడా కొన్ని వస్తున్నాయి. సో అవి వచ్చి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అకౌంట్, ఎప్పుడు కాంట్రాక్ట్ చేస్తారు, ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారు, ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్, ఇది ప్రోటోకాల్. ఇవన్నీ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకనే ఇప్పుడు జో దిక్తే లేదు అక్కడ చూపించుకోవడానికి. అన్నట్టు వరకు June 24 వరకు కామన్ క్యాపిటల్ ఇన్కమ్ వెళ్ళదు, మనకే వస్తుంది. వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చంద్రబాబు గారు ఇక్కడ డెవలప్ చేశారు స్టార్టింగ్ హైటెక్ సిటీ. ఇప్పుడు కూడా దీని కూడా బాగా చేద్దాం ప్లాన్. సో టైం పడుతుంది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్.
చూశారు కదా రామేశ్వరరావు గారి అనుభవాలు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ రంగంలో అవ్వచ్చు, యువతకి మంచి సలహాలు ఇచ్చారు. మరో వీక్లో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.